ఉదాహరణకు నేను సినిమాలో యాక్టర్ కాబట్టి వెంటనే ఊడిపోయిన తర్వాత నేను ఒక డ్రైవ్ చేస్తున్నాను. ఒక చక్కటి అమ్మాయి బస్ స్టాండ్లో నుంచుని నవ్వుతాం. ఈ మనసు చాలా దరిద్రమైన మనసు కదా. వెళుతూ ఈ అమ్మాయి నవ్వుతూ నన్ను చూస్తుంటే ఏంటి అన్నా తమాషగా నన్ను ఏమన్నా అబ్బాయి చేస్తుందా, నేను కావాలనుకుంటుందా అని ఎదవబుద్ధి పుడుతుంది. అయితే బ్రేక్ చేసి వేపేస్తాను. ఏ అమ్మా ఏమిటి అని మిమ్మల్ని చూస్తే నాకు చాలా అడ్మైరింగ్ ఉందండి, మరి బాగుందండి అంటే ఏమన్నా లవ్ చేస్తుందా అని అనుమానిస్తుంది. ఇది మనసు. ఎందుకు చెప్తానంటే అయితే బుద్ధి ఇక్కడ షోలోకి వస్తుంది. రే అక్కడ నుంచున్న అమ్మాయి కంటే నీకు పెద్ద మనవరాళ్ళు ఉన్నారు. ఆ మనవరాళ్ళ పట్ల ఎవడైనా నీలాగా పొట్టిగా అనుకుంటే నువ్వేం చేస్తావురా అదుగుతుందా అని అనుకుంటా. అప్పుడు ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే ఆత్మ ఏ బుద్ధి ఈ మనసు చంచలమైంది, బుద్ధి మాత్రం జాగ్రత్తగా పెడుతుంది మనుషుల్ని. ఈ బుద్ధిని సమయానికి వీడికి వెళ్ళి చెప్పావు, లేకపోతే ఆ పిల్లలు వీడు ఏదైనా సాయంకాలం ఏమంటామని అడిగితే చెప్పు తీసుకుంటును. అందుచేత జాగ్రత్త ఆత్మ. అప్పుడు మంచి పని చేసావు బుద్ధి అని. అంటే మనం ఎవ్రీడే ఇన్ యువర్ లైఫ్ స్టైల్ వంట చేసేటప్పుడు కూడా ఇది పని చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను యాక్ట్ చేస్తున్నాను అనుకోండి, దేవదాసులో తాగుతూ యాక్ట్ చేస్తున్నాను, అది తాగుతున్నాడు, ఆ పార్వతిని పోగొట్టుకున్నాడు, తాగుతున్నాడు అని అనుకుంటాం. నేను ఒక రకంగా అనుకుంటాను, ఆ కథ చెప్పిన దాన్ని బట్టి. డైరెక్టర్ మరొక రకంగా అనుకుంటాడు, నాగేశ్వరం ఇక్కడ నువ్వు తప్పు చూస్తున్నావు, ఇది ఇలా చేయమంటాడు. కెమెరామెన్ అంటాడు, నువ్వు అక్కడికి వచ్చి ఆగాలి, అక్కడే నీ మొహాన లైట్ పడుతుంది, అక్కడ ఆగాలి, నువ్వు అక్కడ ఆగాలి అంటే అష్టావధానం చేయాలన్నమాట. మీరు ఈ నాటకాలు ఈ పిల్లలు పడి వెంటాడుతారు, భలే మజాగా ఉంది అని అనుకుంటారు. అంటే దీని వెనక కూడా కష్టం ఉంది అని అనుకోవడం మీకు తెలియదు. ఎందుకంటే దూరం పడదు కదా, స్టార్ట్ అంటే డాక్టర్ చేస్తారు, ఇటు కట్టంటే ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు చేస్తారు అనుకుంటారు. అంటే దీనికి ఎంత ఇంత టెక్నికాలిటీ ఉంటుందని తెలియదు. అందుకోసం చెబుతున్నాను. అక్కడికి వెళ్ళి తల కిందకి వచ్చితే కళ్ళల్లో నల్ల కళ్ళజోడులాగా కళ్ళు కనిపించవు, నీ ఎక్స్ప్రెషన్ కనిపించదు. అక్కడ తల ఎత్తి మాట్లాడాలి. అయితే దగ్గరగా మాట్లాడాలని సౌండ్ ఇంజనీర్ చెప్తాడు. ఇటు రైతే నీకు రాంగ్ లైన్ పడుతుంది, నీ ముఖాన్ని అందంగా కనిపించడం లేదు, నువ్వు సరిగ్గా ఈ యాంగిల్లోనే ముందు వరకు కెమెరా నచ్చావు. డైరెక్టర్ ఏమో నువ్వు ఇట్లా తప్పు చెబుతున్నావు, ఇక్కడ బాగా యాక్ట్ చేయాలని చెబుతాడు. అంటే అష్టావధానం చేయాలన్నమాట. ఒక షార్ట్ యాక్ట్ చేసేటప్పుడు ఇన్ని లక్షణాలు పెట్టి చేయాలి మేము. అంచేత నా 70 సంవత్సరాల కెరియర్లో ఇన్ని అవస్థలు పడుతుంది. అంత గ్లామరస్ లాగా మీకు అనిపిస్తుంది, కానీ ఇట్స్ అన్గ్లామరస్. ఎందుచేతంటే చిన్నపడ్డ చిలుకలు తడుతూ ఉంటే అంటే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. కారణం అసలు బాగా ఆ వర్షాలు పడి అన్నీ వాళ్ళు 500 రూపాయలు ఇస్తే మంచినీళ్ళు పట్టుకొస్తారు. కాంట్రాక్ట్ ఇస్తారు, అప్పుడు లారీలో మంచినీళ్ళు పట్టుతారు. 3 రోజులు పడ్డారు మేము అవస్థ. వాడేం చేస్తారంటే 500 రూపాయలు ఎందుకు, మురికి నీళ్ళు కొంచెం 300 రూపాయలకి ఇస్తాయి, అది పట్ట అది 5 రూపాయలకి ఇస్తారు. ఆ పైపు నిండా తుక్కు పట్టి ఉంటుంది. ఆ పైపు ఈ మురికి నీరు తుప్పు ఈ రెండు కలిపి మొహాన పడుతుంది. చిన్నపడ్డ చిలుకులని అమ్మాయి ఎక్కడ పడుతుంటే భలే బాగుంది, సరోజ అక్కర్లట్టి ఇక్కడ చాలా బాగుంది, నాగేశ్వరరావు బాగా డాన్స్ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఈ తుప్పు ఈ కంపు ఇవన్నీ అది ఒకటే ఒక స్టార్ట్ అయింది. మేము తడుచుంటాం ఒక టర్కీ టవల్ అక్కడ పెట్టుకుని మళ్ళీ నాకు షాట్ లైట్ అప్ చేయాలంటే 1 గంట పడుతుంది. ఈ గంట దాని
మళ్ళా నీళ్ళు పోతారు, మళ్ళా యాక్ట్ చేయాలి. ఇదేమో బాగా భలే బాగుంది, నాగేశ్వరరావు భలే ఛాన్స్ కొట్టేశాడు మీద. ఆ ఛాన్స్ ఒక కప్పు ఒక తుప్పు చలి అది మా రహస్యాలు చెప్తున్నట్టు చేత మా అవస్థ ఇవి బాబు. చేత సినిమా యాక్టింగ్ కూడా తేలిగ్గా అనుకుంటారు కొంతమంది. ఏమి కాదు, ఒక మనిషి వృద్ధిలోకి రావడానికి అంత తేలిక కాదు. ఎవరైనా సరే ప్రపంచంలో ఎంతో కష్టపడి, ఇది ఒక గ్లామరస్ సబ్జెక్ట్ కాదు, ఇది వెరీ ఎఫిషియన్సీ ఉండవలసిన సబ్జెక్టు. నలుగురిని అలరించడానికి కావాల్సిన ఎంతో సామర్థ్యం ఉండవలసిన సబ్జెక్టు అనేది మనం తర్వాత పోగా తెలుస్తుంది. ఏమైనా ఉంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఏ మాట్లాడే థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఎంతో నన్ను ఆనర్ చేశారు అని చెప్తే సరిపోదు. మా గ్రామర్ వెనక ఉన్న అన్గ్లామరస్ థింగ్స్ ఏమున్నాయో మీకు తెలిస్తే ఒక విషయం చెబితే, ఉదాహరణకు ఒక అమ్మాయికి పై ఏరియా పంపుందనుకోండి, డాక్టర్స్ ఉంటారు కదా, ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మొహం పెట్టి ఐ లవ్ యూ సుష్మా, నీ కళ్ళు ఎంతో నీ ముక్కలు చూస్తే వదిలిపెట్టబుద్ధి కావడం లేదు, నీ పెదాలు చూస్తే అంటే ఏదో చెయ్యాలనిపిస్తుంది అని అనుకుంటాం. అయితే ఈ వాసన ఆవిడ వదిలే గాలి ఉంటే అది నన్ను ఇబ్బంది పెట్టేసి, అప్పుడు ఏం చేయాలి? ఒక అమ్మాయి, నా 64 మంది హీరోయిన్లు ఒక అమ్మాయికి ఆ జబ్బు ఉంది. ఏ అమ్మాయి అయితే అంత అందంగా ఉందనుకుంటుందో ఆ అమ్మాయికి అటువంటి జబ్బు ఉందనుకోండి పాప. లేకపోతే మరొక రాత్రి అంతా పనిచేసి ఇంకో నైట్ కాల్ షీట్ పనిచేసి నిద్ర లేక అరక్క మళ్ళీ ఆవిడ వస్తుంది అనుకోండి ఉదయం కాల్ షీట్. అప్పుడు ఇలా వద్దనుకోండి, మేము ఏం చేయాలి? ముఖమంతా అంత నిజంగా అందంగా ఉన్నట్టు, వీడేదో చేయబోతున్నట్టు మీకు కనిపించాలి కదా. కనిపించాలంటే మేము ఏం చేసి ముక్కు పోసుకుంటాం. ఒక నిమిషంన్నర ఆ సాధన చేసి ముక్కు చూసుకుని దాన్ని మేము ప్రాక్టీస్ చేయాలి. ఈ హీరోయిన్ రాబోతుంది కాబట్టి మనం ముక్కు మూసుకొని యాక్ట్ చేయాలి, గాలి పీల్చుకో. మా ఇస్తాను స్వామి, మీకు చెప్తున్నాను. అన్గ్లామరస్ గ్లామర్ మెడిసిన్ చేత ఈ అవస్థలన్నీ మారి అనుభవంగా చెప్తున్నాను. ఏమైనా మీరందరూ అసలు ఇందాక నేను చెప్పాను, ఆ అమ్మాయి ఎందుకు చూస్తుందంటే, బస్సులో ఉన్న అమ్మాయి గుర్తిన విషయం చెప్పాను. ఆమె ఎందుకు చూస్తుందంటే, అలాగా నాగేశ్వరరావు ఈ విగ్గలు పెట్టుకుని మీసాలు అవన్నీ చాలా తమాషాగా కుర్రాడిలాగా మరి బాగున్నాడే, ఇప్పుడు ఈ గుండులాగా ఉన్నాడు, గుర్తు లేదే అది లేదే. అసలు అది విషయం ఆవిడ ఎందుకు నవ్విందంటే అది నవ్విందంటే నాకు అమ్మాయి చేత మా బ్రతికంతా ఇలా ఉంటుంది. మా ఆవిడ్ని కొంతమంది అడిగేవారు, అమ్మాయిల్లో కొంచెం కొట్టి అమ్మాయిలు ఉంటారు కదా, వచ్చేవాళ్ళు మళ్ళీ కూడా ఉండుంటారు కొంతమంది. మీ ఆయన ఆ పర్టికులర్ హీరోయిన్ ఉంది, ఆవిడతో చాలా బాగా న్యాచురల్గా అనిపిస్తారు అంటే ఇండైరెక్ట్గా తగులుకున్నారని చెప్పారు. మా ఆవిడ తెలియదు, నేను చెప్పాను ఇటువంటి వాళ్ళు చాలా మంది చెబుతుంటారు జాగ్రత్త. మా ఆయన మంచి రొమాంటిక్ హీరో కదా, అలా యాక్ట్ చేయకపోతే సహజంగా ఏముంటుంది, అందుకని యాక్ట్ చేస్తారు, అదేం తప్పు కాదు అని ఆవిడ చెప్తారు. అక్కడ అలా సాగు అంటే ఇలా ఉంటాయి మన పరిస్థితి. అసలు అందరికంటే సినిమా వాడి భార్యకి ఓపిక ఎక్కువ. ఏ అమ్మాయిలు అయితే మన పక్కన ఉంటే బాగుంటుందని కుర్రకారంతా అనుకుంటున్నారో వాళ్ళంతా మా పక్కలో ఉన్నారు సినిమాలు. వాడి భార్యకి ఫీలింగ్ ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. ఒక సినిమా 70 సంవత్సరాల నటించిన ఒక యాక్టర్ భార్యకి ఎంత ఓపిక ఉండాలి, ఎంతగా అండర్స్టాండింగ్ ఉండాలి అని ఆలోచిస్తే అసలు నా క్రెడిట్స్ అన్ని ఈ పద్మభూషణుడు, ఈ దాదాపాకి అవార్డు ఆవిడకి ఇవ్వాలి.
had such a beautiful understanding wife. అంటే తన భర్త మీద తనకు నమ్మకం, అంత నమ్మకం ఉంటేదంటే ఆ సంసారం సరిగ్గా ఉండదు. అంచేత ఊరినే మీకు ఈ గ్లామరస్గా ఉండే మీకు కొన్ని సందేహాలు ఉంటాయి. వీడిగా నాతో కలిస్తే అందరూ అడుగుతారు అది ఏంటి ఏంటి అని, ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది. నేను ఒకటేసారి సమాధానం చెప్పి ప్రశ్నలన్నీ లోపల ఉండిపోకుండా సమాధానం చెప్పినట్టు మీకు మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఏమైనా ఇన్ని సంవత్సరాల జీవితంలో నా అనుభవాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఎగరు పెట్టలేను. నన్ను పోషించిన మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పెద్దవాళ్ళకి కృతజ్ఞత చెప్పి ఉండడం కంటే నేను అంతకంటే ఏం చేయలేను. ఏమైనా నేను ఎక్కువ మాట్లాడి విసిగించకుండా మరొకసారి ఈ అనుమోల సుబ్బారావు గారి పుణ్యమా అంటూ ఈ అవకాశం కలిగించి మీ అందరితో మళ్ళీ ఎప్పుడు చూస్తాను చూడలేను అది వేరే. ఏమైనా మరొకసారి నన్ను పోషించిన ప్రజాబాహుళ్యానికి, నా దేవుళ్ళకి అందరికీ ఒక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్తూ చాలా Thank you, sir. It is simply an honor to hear you speak so eloquently. I would now request Divya to give